6 మంది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీనా? ఇష్టం వచ్చినట్టు రాతలు రాయటం. 196 మంది సెక్యూరిటీ అయితే 986 మంది ఇప్పుడు మీ విజువల్స్ చూపిస్తున్నారు. మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీ 99 ఛానల్లే ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఈ విధంగా మీరు చూయించగలరా? చూయిస్తే మీరు తెల్లారి మీ ఛానల్ నడుపుతారా? కాదండి, ఇప్పుడు కాదు మీది సోషల్ నడపలేరు. వింటున్నారా శ్రీనివాసరెడ్డి గారు? ఆవేశం అస్సలు వద్దు. మీరు కాదండి, మీరు కాదు, మీరు వినండి. సరే చూపించండి. ఒక విషయం వినండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటిని నేను చెప్పింది ఫస్ట్ వింటారు మీరు, అయిపోయింది మీరు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి విజువల్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మేము తీసింది కాదండి, ఇది సోషల్ మీడియాలో ఉన్న విజువల్స్ చూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా అది మీరు చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినారా, చంద్రబాబు నాయుడు గారు అనాథ రెసిడెంట్ కట్టారన్నది అది చేయాల్సిన బాధ్యత మీది, అధికారం మీది. మొన్నటి వరకుని మాది కాదు. ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారు, దారులు మూసేశారంటారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి హైదరాబాద్ లో ఉండేటటువంటి ఇంటికి 4 దారులు మూసేస్తారు. అవునండి, మీరు మాట్లాడవలసింది కదా. నైతిక విలువలు కేసీఆర్ గారితో చెప్పాల్సింది. అప్పుడు చూపించే వాళ్ళు మీరు రిపోర్టర్స్ అంటే ఏంటంటే, మీడియా అంటే ఏంటి, జర్నలిజం అంటే ఏంటి అర్థం కావట్లేదు శ్రీనివాసరెడ్డి గారు. అది సోషల్ మీడియాలో వచ్చి వీడియోస్ అండి, అది మేము ఇంటికి వెళ్ళి తీయడమో లేదా ఇంకోటి వీడియో కాదు. పార్టీ ఇచ్చేటటువంటి వీడియోలని చెప్పండి. ఎవరు? అధికార పార్టీ ఇచ్చే వీడియోలని చెప్పండి. అధికార పార్టీ ఇచ్చే వీడియోలను తీసుకు సరే ఓకే, కాదండి మీ వీడియోలు తీయండి. మీ ఏమైనా వీడియోలు ఉంటే షూట్ చేసి పంపించండి. ఇదిగో ఇది మాకు 90 మంది సెక్యూరిటీ ఉన్నారు, 100 మంది సెక్యూరిటీ ఉన్నదని అది చేస్తాం. ఏముంది? 196 మంది సెక్యూరిటీ. అదే పంపించండి. ఎంతమంది, ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది కూడా చెప్తా మీకు. ఓకే, ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది కూడా చెప్తా. ఏంటి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి లేఖ రాశారట స్పీకర్ గారికి. ఏమండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనిషి చనిపోయిన మనిషికి ఏడుపు లంఘించుకున్న మగవాడికి తేడా లేదండి. కొంతమంది అధికారం కోసం వెక్కి ఏడుస్తారు, సెంటిమెంట్ పండించడం కోసం రకరకాలుగా ఏడుస్తారు. చచ్చినా పర్వాలేదు కానీ అధికారం మాకు వస్తే చాలు అనుకునేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ కోవకు చెందినవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసనసభలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారో, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ యొక్క సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాలరాసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి యొక్క చేత ప్రమాణ స్వీకారం చేపించినప్పుడే వీళ్ళు సభలో ఏమి చేయబోతున్నారో మాకు అర్థమైంది. వీరు ఏమి నాటకాలు ఆడబోతున్నారో కూడా మాకు అర్థమైంది. మేమందరం కూడా ఆయనకు సలహా ఇచ్చాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉదాహరణలన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో 3 మాత్రమే బీజేపీ సభ్యులుంటే, ఆ 3 సభ్యులకి ఉన్నటువంటి నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మరి గత ఎన్నికలో ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఎన్నికలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు 2004లో, సారీ అంతకుముందు ఎవరు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94లో కాంగ్రెస్ పార్టీ 94లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చినాయి. 8.84% సభ్యులు మాత్రమే వాళ్ళకు వచ్చారు. అయినా కానీ పీజేఆర్ కి ప్రతిపక్ష హోదా ఆ రోజున ఇచ్చారు. అటువంటి విషయాలను మేము తెలియజేశాం. ప్రతిపక్ష హోదా మీరు కల్పిస్తారా? కల్పించండి. లేదా మీ నోటితో మీరే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడారు కానీ చావలేదు,
ఆ వీడియో లింకును కూడా పెట్టారు ఆ లెటర్తో పాటు ఆయన. ఓడాడు కానీ చావలేదు, చచ్చేదాకా కొట్టాలి అని మీరే అన్నారు. అలా అన్న మీరు మీ దగ్గర మా గొంతు మేము వినిపించేటటువంటి అవకాశం అక్కడ ఉంటుందని మేము అనుకోవట్లా. ఓకే, అవకాశం ఉంటది అనుకుంటే, ఉండాలి అనుకుంటే మీరు కాన్ఫిడెన్స్ మాకు కలగాలంటే మాకు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాని ఇవ్వండి. ఓకే, ఎందుకంటే కూటమిలో మెంబర్లే వీళ్ళందరూ కూడా. ఓకే, గెలిచిన 164 మంది కూటమి సభ్యులే, ఓకే, అధికార పక్ష సభ్యుల కింద వస్తారు. అవును, ఓకే, అది మా వాదం. ఓకే. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు సార్ మ్యూట్లో ఓకే, వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే, ఆనంద్ సార్ గారు, ఎందుకు లేనిపోనివన్నీ ఆయన మీద క్రియేట్ చేస్తున్నారట? 196 మంది ఉంటే దాని 900 మంది ఉన్నారని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట, కావాలని ఇబ్బంది పెడుతున్నారట, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది కూడా ఇవ్వటం లేదట. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం అవి కూడా విజువల్స్ తీసుకుండి మీరు కూడా ఇవ్వచ్చు కదా,